ప్రభునామమున చేరువచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి స్తోత్రములు. కుడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యన ఎస్ రాజు బ్రదర్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. పెద్దలకి, సేవకులకి, ప్రభునామంలో అందరికీ ఉదయకాలంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలండి. సమయం ఇచ్చిన బన్బాస్ గారికి, ఆదినారాయణ సార్కి మరొకసారి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ దయకు, కృపకు, కనికరం వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని ఎంతో ప్రేమించి ఎన్నో విధాలుగా నన్ను ఆదరించి మాకు ఇచ్చిన మంచి దినానికై, నూతనమైన దినానికై ఒకసారి నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో నేను మరి ప్రేరుతో కలిసి నిన్ను స్తుతిస్తూ సవాసం చేస్తూ నీ వాక్యంలో నాయనా మేము ఎదగటానికి సహాయపడుతున్న ఈ కార్యక్రమానికై నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పేరు తెచ్చిన సవాసంకై మరొకసారి నిన్నే స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. పాడుతున్న పాట వలన మరి నీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్నటువంటి అయ్యా మరి నిదాసుని బహుగా బలంగా దీవించి వాడుకోండి. ప్రార్థన ద్వారా మేమందరం ఉదయకాలం బహుగా ఆశ్రదించబట్టు కృప చూపించమని ఈ కార్యం జరిగిస్తున్నందుకు నీకే సమస్త స్తుతి ఘనతమైన ప్రభావాలు చెల్లిస్తూ అందరినీ జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన స్తుతించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రాజు బ్రదర్ వందనాలు. మరి ఇది పాట పాడడానికి నిర్ణయించబడినటువంటి సహోదరులు దోసకాయలపాడు నుంచి మరి రత్న బాల్ గారు పాట పాడి వినిపిస్తారు. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్లోనికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యలో ఉన్న పాటల పుస్తకంలో నుండి పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, నీ కీర్తన పాడుతున్నాం. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం శరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, శరాపులు కెరూబులు
పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవయ్యా. ఆ చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవయ్యా. పరిశుద్ధ సింహాసనం మార్గమును సత్యమును జీవమునయ్యున్న మా దేవా, మార్గమును సత్యమును జీవమునయ్యున్న మా దేవా, మాదు హృదయమే నీ ఆలయం, ఆలోన వసించు ప్రభువా. మాదు హృదయమే నీ ఆలయం, మాలోన వసించు ప్రభువా. పరిశుద్ధ సింహాసనం అల్ఫయును ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు. అల్ఫయును ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు. ఆకాశం భూమి గతించినను నీవే మా దేవుడవయ్యా. ఆకాశ భూమి గతించినను నీవే మా దేవుడవయ్యా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం చక్కని పాట పాడి వినిపించిన రత్నకాల కనుక కాన్ఫరెన్స్ వందనాలు. రైట్, మన మధ్యన దేవుని వాక్యం అందించడానికి తణుకు నుంచి దైవజనులు మరి జాన్సన్ సత్య గారు మన మధ్య ఉన్నారు. మరి ఎంతకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ వాక్య సహాయం కొరకు మన మధ్య ఎడబాల నుంచి షడ్రక్ బ్రదర్ ఉన్నారు. షడ్రక్ బ్రదర్ వాక్యం కొరకు ప్రార్థిస్తారు. వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ముద్దు ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు స్తుతులు తండ్రి నైనా మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. నైనా గడిచిన రాత్రి మా దేహములకు మంచి విశ్రాంతినైనా మీరు అనుగ్రహించారు. నైనా మాకు మా ఆయుష్ను పెంచారు. మాకు నూతన దినమైన మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీ స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. మరొకసారి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి మీ వాక్యమైన ధన్యతనైనా మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ అయినా నిర్వహిస్తున్న మీ సేవకులు బర్నబాసును కుటుంబాన్ని నైనా మీరు దీవించమని వేడుకుంటున్నాం. ఈనాటినైనా ఈ కూడికలో నేను ముందుగా పాటల ద్వారానైనా మీ నామాన్ని మయంపరచం, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఇంకా కొంత సమయం ఉంటుండగా మీ సేవకులు నైనా మరి మా ప్రియ సహోదరులు నైనా బ్రదర్ జాన్సన్ సత్య బ్రదర్ గారినైనా మీ పక్షం నిలబడుతుండగా మీ దాసుని నైనా మరి మీ శిలువ చాటున మరుగు చేయండి. మీ ఆత్మ నడిపింపు అయినా మీ దాసునికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏ లేఖనాలు మాకు అవసరమో అయినా మరి మీరేనైనా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యం ఇత్తబడుతుండగా మేమంతా వాక్యము జాగ్రత్తగా విని మా హృదయంలో చేర్చుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ
ఈ రోజునైనా అధ్యక్షత వహిస్తున్ననైనా మీ దాసులు ఆయన పెద్దలు ప్రియులునైనా ఆయన ఆదినారాయణ అన్న గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నేను చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు దీవించమని నేను ఈ కూడికనైనా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వకరంగా మీరే మార్చుకొని వేడుకుంటూ యేసు క్రీస్తునామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రియులకు ప్రార్థించిన ప్రియులకు వందనాలు. కాన్ఫరెన్స్ తరపున వందనాలన్న. థ్యాంక్ మరి ఈ యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలోనే గొప్ప ధన్యతనిచ్చినారు. అందుకు బట్టి ప్రభుకు స్తోత్రిస్తూ సమయాన్ని దేవజనులు జాన్సన్ సత్య సహోదరులు గారికి అప్పచెప్తున్నాం. సమయాన్ని 6 గంటల వరకు దేవజనులు మనకు వాక్యాన్ని అందిస్తారు. ఓకే, వందనాలన్నా. వందనాలు కదన్నా. క్రీస్తునందు ప్రియులరా, మన రక్షకుడును ప్రభువునైన క్రీస్తు యేసు వారి నామములో ఈ కాన్ఫరెన్స్ లో చేరిన ప్రభు పిల్లలందరికీ, పరిచారకులు, పెద్దలు, సేవకులు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు కూడా మనమంతా ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రభు మాటలు కలిసి ధ్యానం చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియుడు బర్నబాస్ గారికి, ఓడి చెరువు సంఘానికి, అదేవిధంగా కార్యక్రమం నడిపిస్తున్న అన్న ఆదినారాయణ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని లేఖనాల నుంచి మనం నేర్చుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో నీ పాద సన్నిధులు మేమంతా చేరి నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఆ ప్రభువా, యోహాను పత్రిక మొదటి పత్రికను మేము ధ్యానం చేస్తుండగా మీ సహాయమును మాకు దయచేయండి. జీవాహారం మీరే నాయన. మా హృదయాలు తృప్తి పొందుతాయి నాయన. నీ వాక్యము వెల్లడిగుటతోటనే వెలుగు కలిగినట్టు రాయబడింది. అవును ప్రభువా, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని వెలిగించినందుకే నేను శుద్ధిస్తున్నాను. అదేవిధంగా ఈ వాక్యం మమ్మల్ని సరిదిద్దుతుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్పుతుంది. నైనా మా ప్రాణములు, ఎముకలు, కీళ్ల మట్టుకు సైతం దూరేది నీ వాక్యమే. సజీవమై బలము గలది నీ వాక్యం. నీ నామానికి మహిమ చెల్లిస్తూ కాన్ఫరెన్స్ లో చేరిన ప్రియులందరికీ నీ ఆశీర్వాద సమృద్ధిగా కురిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. మనకందరికి తెలుసు, యోహాను యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. ఈయనను ప్రేమ అపోస్తలుడు అని పిలుస్తారు. పేతురునేమో నిరీక్షణ అపోస్తలుడు అని పిలుస్తారు. యోహాను ప్రభు రొమ్మున ఆనుకున్నవాడు, ప్రభువుని ప్రేమించినవాడు. ఈ పత్రిక ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు శకం 85-95 మధ్య ఈ పత్రిక రాసినట్లుగా చరిత్ర చెబుతుంది. ఎవరికి ఈ పత్రిక రాశాడు అని చూస్తే, నూతన జన్మ పొందిన వారికి, భక్త కోటికి ఈ పత్రికను రాశాడు. ఎక్కడి నుంచి రాశాడు? ఈయన పద్మాసు ద్వీపం నుంచి విడుదల పొందాడు. విడుదల పొంది ఎఫెసు పట్టణానికి సంఘ కాపరిగా నియమించబడ్డాడు. అక్కడ కొంతకాలం పనిచేసి అక్కడ వృద్ధాప్యమును బట్టి
మరణించాడు అని చరిత్ర చెబుతుంది. అప్పుడు మరి జస్టీని అనేటువంటి రోమా అధికారి ఈ యోహాను సమాధిపై ఒక పెద్ద మందిరాన్ని కట్టాడని 5వ శతాబ్దంలో మరి రాయబడిన చరిత్ర చెబుతోంది. అయితే పౌలు తర్వాత క్రొత్త నిబంధనలో ఎక్కువ పత్రిక రాసిన వాడు యోహాను. యోహాను సువార్తలో యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యాన్ని మనం చూస్తాం. మన కొరకు సిద్ధపరిచిన రక్షణ మార్గాన్ని యోహాను సువార్తలో మనం చూస్తాం. అయితే మొదటి పత్రికలో ప్రస్తుతము ప్రభు మనలను శుద్ధీకరించే విధానాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రభు ఎలా శుద్ధీకరిస్తాడు? తన వాక్యమును బట్టి ఆయన మనల్ని శుద్ధీకరించేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త రాశాడు, పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు. ప్రకటన గ్రంథం ఎందుకు రాశాడు? భవిష్యత్తులో దేవుని మహిమ ఎలాగుండబోతుందో, మనం ఏం కాబోతున్నామో మరి ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా మనం చదవగలుగుతూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:1 చెప్పాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. ఈ వచనం ఏం చెబుతుంది అంటే అపోస్తలుని యొక్క లక్షణం చెబుతుంది. చాలా మంది నేటి దినాల్లో అపోస్తలుడు అనేటువంటి టైటిల్ పెట్టుకుని మరి ప్రచారంలో చాలా మంది వచ్చేసారు. మన సంఘాలకు కూడా ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొచ్చే అంశంగా కూడా మనం గమనించాలి. ఎందుకనంటే అపోస్తలుడు అంటే అతడు ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి, ప్రభువును ప్రత్యక్షంగా చూచి ఉండాలి, ప్రభువును నిదానించి గమనించిన వాడుగా ఉండాలి, ప్రభువును తాకిన వాడుగా ఉండాలి. అదేవిధంగా ప్రభు మరణ పునరుత్థానాలకు సజీవ సాక్షిగా ఉండాలి. వారిని మాత్రమే అపోస్తలుడు అని పిలుస్తారు. ఎవరిని పడితే వాడిని అపోస్తలుడు పిలవడానికి వీలు లేదు. ప్రభు యొక్క కార్యాలకు సాక్షిగా ఉండాలి, ప్రభు మరణ పునరుత్థానాలకు సాక్షిగా ఉండాలి, అసలు ప్రభు చేత పంపించబడిన వాడుగా ఉండాలి. అది అపోస్తలుని యొక్క లక్షణం. అయితే ఈ ప్రేమ అపోస్తలుడు యోహాను పేతురు కంటే మరి సమాధి వద్దకు ముందుగా చేరినవాడు. వారిద్దరిను కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చాడు అని ఎక్కడ రాయబడింది? యోహాను సువార్త 20వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం గమనిస్తాం ప్రియులారా. అయితే ఈ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి కీలకమైన అంశం ఏది అంటే 2వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇక్కడ అంటాడు, మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులను మీకు రాసి ఉన్నాను. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అన్నాడు. చూసారా, ఇది చాలా కీలకమైన ముఖ్య వచనం. ఇది మిమ్మును మోసపరుచు వారిని బట్టి అంటున్నాడు. అంటే సంఘాన్ని మోసం చేసేవారు ఉన్నారు, వ్యక్తులను మోసం చేసేవారు ఉన్నారు, పరిచర్యలో మోసం, ప్రార్థనలో మోసం, వాక్యం బోధించుటలో మోసం, అలాంటి వారు బయలుదేరారు అన్నాడు. కనుక మిమ్మల్ని నేను ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ధైర్యంగా నిల్చోడానికి ఈ పత్రిక నేను మీకు రాస్తున్నాను అని చెప్పాడు. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి ఈ మాట. అనేకులు ప్రభు పేరట మోసం చేసే వాళ్ళు ఉన్నారు కదా. నేటి దినాల్లో మనం చూస్తే అరటి పండ్ల ద్వారా పిల్లలు పుడతారని మోసం చేసేవాళ్ళు వచ్చారు. ఏమండి, రకరకాల తైలం ద్వారా మోసం, తైలాభిషేక కూడుకలను పెడతారు, వాక్యంలో లేవయి. అగ్నాభిషేక కూడుకలను పెడుతున్నారు, వాక్యంలో లేవయి. లేని బోధలు సంఘంలో తీసుకుని వస్తున్నారు, గొర్రెల వలె మరి వెళ్ళిపోతున్నారు చాలా మంది కదా. అందుకని మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే మీరు ప్రభు ఎదుట నిలబడబోతున్నారు, తస్మాత్ జాగ్రత్త అని యోహాను భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అసలు యోహాను 3 పత్రికలు రాయడానికి కారణం ఏంటి? ఒక పత్రిక రాస్తే సరిపోతుంది కదా. ఎందుకు రాశాడు 3 పత్రికలు అంటే, మొదటి పత్రిక నూతన జన్మం పొందిన వారికి రాశాడు. ఎవరైతే యేసు ప్రభు రక్షకుడిని అంగీకరిస్తారో వారికి ప్రభు అనుగ్రహించే నూతన జీవం ఏదైతే ఉందో
ఆ నూతన జీవం పొందిన వారికి మొదటి పత్రికను రాశాడు. రెండో పత్రిక ఎవరికి రాశాడు? ఇదిగో అమ్మగారికి రాస్తా ఉన్నాడు. పెర్పెచ్యువా అంటారు. అమ్మగారికి ఈ రెండో పత్రిక రాస్తున్నాడు. ఎందుకు రాశాడు రెండో పత్రిక? కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం వింటాం. ఒక క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, అది ప్రేమ అంటా ఉన్నాడు. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. సంఘంలో క్రీస్తు ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రేమ గురించి బోధిస్తాం, కానీ సొంత సోదరునే మనం ద్వేషిస్తాం. ప్రేమ గురించి మనం మాట్లాడతాం, సొంత వ్యక్తులనే మనం ద్వేషిస్తాం. అందుకని అలా ఉండకూడదు అంటూ క్రీస్తు విరోధి, వాడు నయా వంచకుడు, వాడు గలిబిలి చేస్తాడని రెండో పత్రికలో మనం గమనిస్తాం. ఇంటింటికి వస్తారు దుర్బోధకులు, మిమ్మల్ని మోసం చేస్తారు, వాళ్ళకి శుభం కూడా చెప్పొద్దు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్తున్నాడు. ప్రభు అపోస్తలుల ద్వారా ఇచ్చిన బోధ కాకుండా మరి ఏ బోధను కూడా మనం తీసుకోవడానికి వీలు లేదని హెచ్చరించడానికి రెండో పత్రిక రాశాడు. మరి మూడో పత్రిక ఎందుకు రాశాడు? మూడో పత్రిక మరి గాయకు రాస్తూ ఉన్నాడు. గాయు యొక్క ఆతిథ్యాన్ని మనం చూస్తాం, గాయు ఇతరులను ప్రేమించే విధానం చూస్తాం. అలాంటి గాయను గురించి రాస్తూ ఇంకొన్ని మంచి కార్యాలు చేయి, ఇదిగో మరి ప్రధానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు, వారు ఎవరిని చేర్చుకోరు, చేర్చుకునే వారిని చేర్చుకునేవారని కూడా మరి గాయను గురించి ఈ పత్రిక రాశారు. కనుక మూడు పత్రికలు యోహాను రాసినట్లుగా మనం చూసాం. అయితే యోహాను రాసిన సువార్తలో రక్షణ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్తగా చూపించాడు, ఆయన శిలువ కార్యాన్ని, అదేవిధంగా భూతకాలంలో ప్రభు పరిచర్య గురించి రాశాడు యోహాను. మరి పత్రికల్లో ఏం చూస్తాం? పవిత్రీకరణ, శాంక్టిఫికేషన్, ప్రభు మనలను తన వాక్యం ద్వారా ఎలాగూ శుద్ధి చేస్తాడో పత్రికల్లో రాశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యాజకుడుగా మనం చూస్తాం. ఆయన మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, తండ్రి ఎదుట ఉత్తరవాది అని యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. అదేవిధంగా మనం సహవాసంలో ఉండాలి అని చెప్తున్నాడు. కొయనోనియా, సహవాసం. సహవాసం ఎంత ముఖ్యమైందో, సహవాసంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో యోహాను రాస్తూ ఉన్నాడు. ప్రస్తుత వర్తమాన కాలంలో మనం ఎలాగుండాలో, మనం ఎలా శుద్ధీకరించబడాలో, ఆయన వాక్యంలో ఎలా నిలిచి ఉండాలో యోహాను మధ్య పత్రిక రాశాడు. మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మహిమపరచబడిన క్రీస్తు ప్రభువును చూపిస్తున్నాడు. యేసు ప్రభు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా రాబోతున్నాడు అని చెప్తున్నాడు. ఆయన కిరీటధారిగా, ఆయన గుర్రమునికి రాబోతున్నాడు అని చెప్తున్నాడు. భవిష్యత్ కాలంలో ప్రభు ఎలా ఉండబోతున్నాడో యోహాను యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అయితే యోహాను ఆనాడు దినాల్లో పత్మస్ ద్వీపం నుంచి తిరిగి వచ్చి ఎఫెసు పట్టణంలో ఆయన ప్రవేశించాడు. అక్కడ సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఆనాటి ఎఫెసు పట్టణంలో గనక సంఘంలో ఉన్న పరిస్థితిని చూస్తే ఏమైంది అంటే 5 లక్షణాలు మనం చూస్తాం. అవేమిటి? దేవుని పిల్లల్లో దేవుని పట్ల ప్రేమ తగ్గిపోయిన పరిస్థితి. అందుకని ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నీవు తొలి ప్రేమను విడిచిపెట్టావు అంటాడు. ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉంటున్నాం. అసలు మన సహవాసం పేరే బ్రదర్ల సహవాసం అని పేరు పెట్టుకున్న బాగుంది, కానీ ప్రేమించే విషయంలో మాత్రం ఎంత దిగజారిపోయామో వ్యక్తిగతంగా నాకు నేను, మీకు మీరుగా పరిశీలించుకునేటువంటి సమయం ఇది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు చెప్పాడు, ఇదిగో నా రాకడ సమయంలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఆనాటి ఎఫెసు సంఘంలో ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులు. వారు దేవుని ప్రేమించడం లేదు, సహోదరులు కూడా ప్రేమించడం లేదు. ఒకే సంఘంలో ఉన్నారు, ప్రభువుని ప్రేమించలేకపోతున్నారు, దేవుని కూడా ప్రేమించలేకపోతున్నారు. దేవుని ప్రేమించిన వాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పుకునేవాడు అబద్ధికుడు అని చెప్తున్నాడు. రెండోదిగా మనం చూస్తే దేవుని పిల్లలు ప్రత్యేకతను విసర్జించారు. సెపరేషన్. ఏమండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రత్యేకత ఉండాలి. లోక అలవాట్లకు, లోక సాంప్రదాయాలకు, లోక ఆచారాలకు మనం వెళ్ళిపోకూడదు. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే ఎంత విచారకరమైన సంగతి ఏంటంటే మందిరాలు కూడా వాస్తు చూస్తున్నారు. ఏమంటే ఎంత బాధాకరం అండి. ప్రభు హర్షిస్తాడా? మొన్నే విన్నాను ఒక సంఘం గురించి. మందిరం కట్టుకుంటున్నారు, అందులో ప్రాముఖ్యమైన ఆయన అంటున్నాడు,
ఇదిగో ఈశాన్యంలో బరువు పెట్టకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఏంటిది? వేదికి పక్కన ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ క్రైస్తవ్యం? జాగ్రత్తగా ఉండాలి. మనం లోకంతో స్నేహం మనం చేయకూడదు. లోకంలో ఉన్న వాటి నుండి ప్రేమించకండి అన్నాడు. తర్వాత రాజీ పడ్డం నేర్చుకున్నారు పరిస్థితులకి. పోతే పోనీలేండి, ఏమైంది అనే పరిస్థితికి వచ్చేసారు. రాజీ పడ్డం. అసలు బ్రదర్ సంఘాలంటేనే రాజీ పడని సంఘాలు. వాక్య సత్యానికి రాజీ పడిపోవడం. ప్రత్యేకత ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. మాత్రమే కాదు, వాక్య ప్రమాణాలను గౌరవించడం లేదు. వాక్య ప్రమాణాలు అంతా వాక్యమేనండి, అందరూ చెప్పేది వాక్యమే కదండి అని మనం పీల్చుకొని మరి ఎంత నష్టం కలుగుతుందో మనం గమనించాలి ప్రియులారా. కనుక ప్రత్యేకతను విసర్జించిన దేవుని ప్రజలు హెచ్చరిస్తూ రాశాయి. రాజీ పడిపోవడం పరిస్థితులు కదా, చిన్నదిలేండి, పట్టించుకోకూడదులేండి, ఇలాంటి కూడా పట్టించుకుంటే ఎలాగండి అనేవాళ్ళు లేరా? ఉన్నారు. రాజీ పడడం నేర్చుకున్నారు. వాక్య ప్రమాణాలను గౌరవించడం. మూడవదిగా, అబద్ధ బోధకుల ప్రభావం ఎఫెసు సంఘం మీద ఎక్కువగా ఉంది. అప్పటికి వచ్చేసారు అబద్ధ బోధకులు. మేమే క్రీస్తువుని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, అప్పటికే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా విలియం బ్రెనహాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పక్షిరాజు వర్తమానం అని వాళ్ళ పుస్తకాలు ఇస్తూ ఉంటారు ఇంటింటికి వచ్చి. ఆ విలియం బ్రెనహాం అనేటువంటి ఆయన తానే ప్రవక్తనని, 7వ సంఘ కాలపు నక్షత్రాన్ని నేనే అని చెప్పి బోధించుకున్నాడు, ప్రకటించుకున్నాడు. వేల మంది శిష్యులు తయారు చేశాడు. కనుక అబద్ధ బోధకుల ప్రభావం సంఘం మీద ఎక్కువగా ఉంది. నేటి దినాల్లో కూడా అదే మనం చూస్తున్నాం. టీవీ ఆన్ చేస్తే అబద్ధ బోధం, యూట్యూబ్ ఆన్ చేస్తే అబద్ధ బోధం. వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాయి. 4వదిగా, జ్ఞానవాదం ఉంది. జ్ఞానవాదం అంటే శరీరం చెడ్డది, ఆత్మ మంచిది అని చెప్పడమే జ్ఞానవాదం. మీరు పత్రికలు ధ్యానం చేసేటప్పుడు ఈ మాట ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానవాదం ఏం చెప్తుందంటే శరీరము చెడ్డది, ఆత్మ మంచిది అని చెప్తుంది. అంటే శరీరంతో ఎంత పాపమైనా చేయొచ్చు, ఆత్మను పవిత్రంగా ఉంటే చాలు అని చెప్పేదే జ్ఞానవాదం. ఇదంత ప్రమాదకరమైంది. మన సహవాసంలో కూడా ఒక సహోదరు బయలుదేరాడు ఈ మధ్యకాలంలో. బయలుదేరి ఆత్మకు పాపం అంటుకోదండి, శరీరానికి అంటుకుంటదే, అది పెద్ద పాపం కాదు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. శరీరము చెడ్డది, ఆత్మ మంచిది. ఇంకేమంటాడంటే కృప ఉంది కదా, ప్రభు చూసుకుంటాడులే అంటున్నాడు. అంటే అతడు పాపంలో ఉండి మరి అనేకులను పాపంలో నడిపించే వాళ్ళు నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం చూస్తూ ఉంటే జ్ఞానవాదం పెరిగిపోయిన దినాలు, ఆ దినాలు ఎఫెసు సంఘంలో మనం గమనిస్తున్నాం. 5వదిగా, యేసుక్రీస్తును మెస్సియాగా తృణీకరించే దినాలు ఎఫెసు సంఘంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎఫెసు సంఘంలో ఉన్నాయి. ప్రభువును మెస్సియాగా అంగీకరించారు. ఆయన రాజు, తండ్రికి ఏ లక్షణాలు ఉన్నాయో కుమారునికి కూడా అదే లక్షణాలు ఉన్నాయని సంగతిని వారు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని వారికి పత్రిక రాస్తున్నాడు. ప్రతి వారు యేసును మెస్సియాగా, యేసు ప్రభు వారిని మెస్సియాగా అంగీకరించాలి, అంగీకరించి తీరాల్సిందే. అలా ఒప్పుకోకపోతే ఒక రోజు వస్తుంది, ప్రతి వాని మోకాలు యేసు నామం ఒంగునట్లు, ప్రతి వాని నాలుక యేసు ప్రభును ఒప్పుకొన్నట్లు, అన్ని నామముల కంటే పై నామము ప్రభువుకు అనుగ్రహించారు. అయితే ఈ పత్రికలో 5 ప్రధానమైన సంగతులు యోహాను నొక్కి చెప్పాడు. మొదటి సంగతి ఏమిటంటే విశ్వాసుల సహవాసం, ఫెలోషిప్. అసలు ఈ పత్రిక చదువుతుంటేనే మనం ఒక షిప్లోకి వెళ్తాం. ఆ షిప్ ఫెలోషిప్. మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఇక్కడ అంటాడు, మాతో కూడాను మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తును కూడాను ఉన్నది. ఫెలోషిప్ గురించి మాట్లాడు. విశ్వాసుల సహవాసం ఎవరితో చేయాలి? తండ్రి అయిన దేవుడితో సహవాసం, ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసం. అలా చేస్తే ప్రభు యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు. కనుక మొదటి మాట విశ్వాసులు ఎవరితో సహవాసం చేయాలో చెప్పాడు. రెండవదిగా ఈ పత్రికలో చెప్పిన మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే మొదటి అధ్యాయం 4వ వచనంలో
విశ్వాసుల యొక్క సంతోషాన్ని గురించి మాట్లాడుతుంది. మన జాయ్ ఎవరు? మన ప్రభు యేసుక్రీస్తు వారు. మన సంతోషం పరిపూర్ణమవుటకై ఈ సంగతులు రాస్తున్నానండి. మన సంతోషం పరిపూర్ణం కాదు. ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? సహవాసం చేస్తే పరిపూర్ణమవుతుంది. గుర్తుపెట్టుకుందాం. మొదటిది విశ్వాసుల సహవాసాన్ని గురించి మాట్లాడాడు. రెండవది విశ్వాసుల యొక్క సంతోషం. చాలా మంది నమ్మామని చెప్పుకుంటారు, కానీ సంతోషంగా ఉండలేకపోతున్నారు. నమ్మామని చెప్పుకుంటున్నారు, వారి ముఖంలో కళ ఉండదు. కారణం ఏమిటంటే వారు తండ్రితో సహవాసం చేయరు, ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసం చేయరు. ప్రార్థనలో మన సహవాసం చేయొచ్చు, వాక్యం చదివి ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రితో మన సహవాసం చేస్తున్నాం. మరి యేసు ప్రభుతో సహవాసం అంటే ఏంటి? ఇది ఆదివారం రొట్టె విరిచి కూడుకులో మనం చేరుతున్నాం. ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క శరీరంలో, ఆయన రక్తంలో మన సహవాసం చేస్తాం. మూడవదిగా 2వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు, నొక్కి చెప్పిన 3వ మాట ఏంటి అంటే, నా చిన్న పిల్లారా, మీరు పాపము చేయకున్నటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా నువ్వు పాపము చేసిన యెడల నీతిమంతుడు యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసుల యొక్క శుద్ధీకరణ గురించి మాట్లాడుతుంది. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడు యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవడైనను పాపము చేసిన అంటే ప్రభు ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? భక్తి కొడుకు రాస్తున్నాడు. ప్రభు నమ్ముకున్న వారికి రాస్తున్నాడు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రతిరోజు శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్ జరగాలి. ఎప్పటి వరకు? ఇది ప్రభు వచ్చేంత వరకు. ప్రభు వచ్చిన తర్వాత మడత, మచ్చ, ముడత ఇలాంటివి ఏమీ లేకుండా సంపూర్ణంగా మనల్ని తయారు చేస్తారు ప్రభు. కనుక విశ్వాసుల యొక్క శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. 5వ అధ్యాయం 13వ వచనంలో మరొక సంగతి యోహాను చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, దేవుని కుమారుని నామమున విశ్వాసం నుంచి మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతి మీకు రాయిచున్నాను. 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు, విశ్వాసుల యొక్క నిశ్చయత గురించి చెప్తున్నాడు. ఏమిటా నిశ్చయత? ఆయన నామమునందు విశ్వాసం నుంచి మీరు నిత్య జీవము కలవారు అని తెలుసుకోండి అని. ఇన్సూరెన్స్, నిశ్చయత ఇస్తా ఉన్నాడు. ఎలాంటి ఇన్సూరెన్స్ ఇది? మనం ఆయన పిల్లలమైపోయాం విశ్వాసము ద్వారా. అందుకని విశ్వాసం నిశ్చయత గురించి 13వ వచనంలో చెప్పాడు. 14వ వచనం కూడా చూడండి, ఇక్కడ కూడా మరొక సంగతి చెప్తున్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. ఇక్కడేం చెప్తున్నాడు? 5వ అధ్యాయం 14వ వచనంలో విశ్వాసం యొక్క నమ్మకాన్ని గురించి మాట్లాడుతాడు. ఏమిటి నమ్మకం? విశ్వాసం నమ్మకం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు, మనకు అనుగ్రహించే దేవుడి ధైర్యాన్ని మనం ఏది అడిగినా ప్రభు అనుగ్రహించేవాడు. కనుక ఈ 5 సంగతులు యోహాను పత్రికలో నొక్కి చెబుతున్నాయి. మనం ఏదో ఊరుకుని చదువుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ అసలు దీని బ్యాక్గ్రౌండ్ కనుక తెలిస్తే పత్రిక నేపథ్యం ఇంకా లోతైన విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. కేవలం నేను అవుట్లైన్స్ మాత్రమే చెబుతున్నాను. మీరు వ్యక్తిగతంగా ఈ పత్రికను ధ్యానం చేస్తే ప్రభువును ప్రేమించకుండా ఉండలేదు. నాకు నేనుగా ఎంతో దీవెన పొందాను ఈ పత్రిక ద్వారా. ఈ యోహాను పత్రికలో 5 విజయాలు రాస్తూ ఉన్నాయి. 5 విక్టరీస్ గుర్తుపెట్టుకున్నాం, ఫింగర్ టిప్స్ అన్నమాట. 5 విజయాలు. మొదటిగా అంధకారం మీద వెలుగు విజయం సాధించడం. అంధకారము మీద వెలుగు విజయం సాధించడం. వాస్తవానికి 2 రకాల రాజ్యాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయమైన రాజ్యం, రెండవది భౌతిక రాజ్యం. ఆత్మీయమైన రాజ్యంలో ప్రభు ఉంటాడు, దూతలు ఉంటారు, అదేవిధంగా దేవుని త్రిత్వాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఆత్మీయ రాజ్యం. ఇది కంటికి కనబడని రాజ్యం. యేసు ప్రభు నమ్ముకున్న మనమంతా కూడా ఈ రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు,
ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకుంటామో ఆయన మనలను పరలోకమందు కూర్చుండబెట్టాడు. కొలస్సీ పత్రికలో కూడా అదే మాట చెప్పాడు. కనుక మనం ఆత్మీయ రాజ్యంలోనికి ప్రభు రక్తము ద్వారా ప్రవేశం కలిగి మనం జీవిస్తున్న ఈ ఫిజికల్ రియాల్ అంటే భౌతికపరమైన రాజ్యం ఇక్కడంతా కూడా ఏముందో చీకటి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుతాం కదా, చీకటి అగాధ జలముకు అల్లాడుచున్నది. చీకటి ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. యేసు ప్రభు వెలుగై ఉన్న దేవుడు ఆయన ఆత్మీయమైన రాజ్యం నుంచి భౌతిక రాజ్యానికి వచ్చి ఆయన చీకటి మీద విజయాన్ని సాధించాడు. ప్రభు వచ్చుట ద్వారా మన హృదయంలో అంధకారం అంతా తొలగిపోయాయి. మన దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైపోయాయి. ప్రభువుతో కలిసి నడిచే భాగ్యం మనకు దొరికింది. కనుక 5 విజయాలు మొదటి గుర్తుపెట్టుకున్న అంధకారం మీద వెలుగు విజయం సాధించింది. ఎఫెసీ 2:1 మనం చదువుతాం. ఇక్కడ కూడా అన్నాడు 7వ వచనంలో చెప్పి, అయితే మన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము కలవారమైంది. అందుకని మనం వెలుగులో నడవాలి అని హెచ్చరిస్తున్నాడు. మొదటి విజయం. రెండవదిగా మనం చూస్తే రెండవది మరణం మీద జీవము విజయం సాధించింది. మరణం మీద జీవము విజయం సాధించడం ఎట్లా జరిగింది? అది యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మరణం మీద విజయం. మరణం ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టి. ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకమునికి ఎలాగూ ప్రవేశించునో ఇదిగో మరణం అందరికీ సంప్రాప్తమైంది అన్నాడు. రెండవ విజయము ప్రభు ఈ లోకానికి వచ్చిన ద్వారా మరణం మీద జీవం విజయం సాధించాడు. సాతాను వికటట్టహాసం చేశాడు. ఇక ప్రభు పని అయిపోయింది, ఇక ఆయన పని అయిపోయింది, మొత్తం ఈ లోకరాజ్యం అంతా నాదే అనుకున్నాడు. కానీ యేసు ప్రభు 3వ రోజున తిరిగి లేచాడు. మరణం మీద జీవము విజయం సాధించాడు. జీవం అంటే ఎవరు? యోహాను సువార్తలో చెప్పాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండే. మరణం మీద జీవము విజయం సాధించాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ద్వేషం మీద ప్రేమ విజయం సాధించింది. ద్వేషం మీద ప్రేమ విజయం సాధించింది. లోకం అంతా కూడా ద్వేషం, కక్షలు, ఎక్కడ చూసిన అల్లర్లు, కొట్లాటలు, హత్యలు, యుద్ధ వాతావరణం, భయంకరమైన పరిస్థితి, హేట్రెడ్నెస్. ప్రభు నమ్ముకున్న పిల్లల్లో ఇది ఉండడానికి వీలు లేదు. మనం వ్యక్తుల్ని ప్రేమిస్తున్నాం, వ్యక్తుల్లో లోపాలు ఉన్నప్పుడు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి లోపాలు సరిదిద్దబడని వారిని సహవాసంలో దూరంగా ఉంచుతాం. ద్వేషం మీద ప్రేమ విజయం సాధించాలి. మనలో హేట్రెడ్నెస్ ఉండకూడదు, కానీ ప్రేమతోనే ఏదైనా చేయాలి. అందుకని అంటాడు 11వ వచనంలో, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేశాను కనుక తానెక్కడికి పోచున్నాడు వానికి తెలియదు అంట. చూసారా, సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. కనుక ఈ పత్రికలో ఉన్నటువంటి విజయం మనం చూస్తున్నాం. మూడో విజయం ఇది అంటే మరి ద్వేషం మీద ప్రేమ విజయం సాధించడాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన ద్వేషమే లోకమంతా కూడా. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు ఇందులో విజయం గురించి మాట్లాడుతున్నారు. ద్వేషం మీద ప్రేమ విజయం సాధించడాన్ని మనం చూస్తున్నాం. కనుక మనము ద్వేషాన్ని దూరం పెట్టాలి. ప్రేమతోనే మనం ఏ కార్యమైనా చేయాలి. ప్రేమ లేని వాడు వ్యర్థుడు అన్నాడు. మనం ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎవరిని కూడా ద్వేషించడానికి వీలు లేదు. ప్రభు దాన్ని హర్షించాడు. ఉదయకాల సమయంలో మనకు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. నేను నిజంగా ఇతరులను ప్రేమించగలుగుతూ ఉన్నానా? ప్రభు ప్రేమ నాలో నిలిచి ఉందా? నేను నా సహోదరులను ప్రేమించగలుగుతున్నా? సంఘములో నా ప్రియమైన వారిని నేను అలా ప్రేమించగలుగుతూ ఉన్నాను? ఈ విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ప్రభు ఎదుట మనం ఒప్పుకోవాలి, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించాల్సిన రీతిలో నేను ప్రేమించలేకపోతున్నాను. నేను ఇతరులను ద్వేషిస్తే నన్ను క్షమించు ప్రభు అని
ప్రభుని అడగాలి ప్రియులారా. కనుక ఈ పత్రికలో మనం చూస్తున్నాం, ద్వేషం మీద ప్రేమ విజయం స్వాధించాను అనే మాట మనం చూస్తున్నాం. మనలో హేటెడ్నెస్ ఉండకూడదు. నాలుగవదిగా మనం చూస్తే దుర్బోధ మీద సత్యము విజయం సాధించాను. దుర్బోధ కదా, దుర్బోధ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు బెకర్షిత్ అనేటువంటి దైవజనుడు పుస్తకం రాశారు ట్రినిటీ మీద. ఎవరైతే త్రిత్వ సిద్ధాంతాన్ని అంగీకరించారో దుర్బోధలన్నీ కూడా అక్కడి నుంచి పుట్టుకొస్తాయని చెప్పాడు. అంటే కొన్ని సంఘాల వారు యేసుప్రభు దైవత్వం ఒప్పుకోరు. కొన్ని సంఘాల వారేమో పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి లోబడరు, ఆయన శక్తిగా చూస్తారు, వ్యక్తిగా చూడరు. అన్నిటికీ సుప్రీం దేవుడే, ఇక కుమారుడు అవసరం లేదు, పరిశుద్ధాత్ముడు అవసరం లేదు. అంటే ఒకే దేవుళ్ళు ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను గమనించారు, అధికారానికి ఒప్పుకోరు, దైవత్వ లక్షణాలు గమనించారు. అసలు ఈరోజు త్రిత్వం గురించి చెప్దాం అనుకున్నాను, కానీ మరి టైం లేని కారణం చేత నేను మరలా యోహాను పత్రిక వెళ్ళడం జరిగింది. కనుక దుర్బోధ మీద సత్యం విజయం సాధించాలి. ఎప్పటికప్పుడు సంఘాన్ని హెచ్చరించాలి. ఏ దుర్బోధ వచ్చినా సంఘాన్ని హెచ్చరించకపోతే సంఘం ప్రమాదకర పరిస్థితులు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఐదవదిగా లోకం మీద విశ్వాసము విజయం సాధించారు. లోకం మీద విశ్వాసం విజయం సాధించారు. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ మూడు అధిగమించాలి అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే 2వ అధ్యాయంలో చెప్తాడు, చిన్న పిల్లలారా అన్నాడు, తర్వాత అంటాడు తండ్రులారా, తర్వాత అంటాడు యవనస్తులారా అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ చిన్న పిల్లలారంటే అప్పుడే రక్షించబడిన వారు, యవనస్తులంటే వాక్యం ఎదుగుతూ ఉన్నవారు, వృద్ధులంటే వాక్యం అవపోసాన పట్టి పరిపక్వత స్థితికి వచ్చిన వారు. వారికి ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును అన్నాడు. లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఎలా జయించగలం మనం లోకాన్ని? విశ్వాసం ద్వారా మాత్రం. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ప్రభు. రక్షణ శిరస్త్రాన్ని, నీతిని మైమరు, సత్యమైన దట్టి, సిద్ధ మనసుని జోడు, వాక్యమైన ఖడ్గం, జీవ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఒక పందెపు రంగంలో మనం పరిగెత్తుతూ ఉన్నాం. లోకం మీద విశ్వాసం విజయం సాధించి, కనుక మనలో విశ్వాసం ఉండాలి, విశ్వాసం స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, విశ్వాస యాత్రలో మనం కొనసాగాలి. 5 సంగతులు మనం విన్నాం, గుర్తుపెట్టుకుందాం. 1, అంధకారం మీద వెలుగు విజయం సాధించు, మరణం మీద జీవం విజయం సాధించు, దేవుని లేదా ద్వేషం మీద దేవుని ప్రేమ విజయం సాధించు, దుర్బోధ మీద సత్యము విజయం సాధించు, లోకం మీద విశ్వాసం విజయం సాధించు. కనుక విజయశీలుడైన ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనము ఈ విషయాలు మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు. ఈ గ్రంథాన్ని విభజించినప్పుడు మొదటి అధ్యాయం 1-22 వచనాల్లో, మొదటి అధ్యాయం 1-2 వచనాల్లో పరిచయంగా మనం చూస్తాం. మొదటి అధ్యాయము 1 నుంచి 2వ అధ్యాయం 2 వరకు గుర్తుపెట్టుకోండి. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 2వ వచనం వరకు ఆయన వెలుగై ఉన్న దేవుడు, హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లైట్. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ముందే చెప్పాను, ఫిజికల్ రియాల్, స్పిరిచువల్ రియాల్. ఈ ఫిజికల్ రియాల్ భౌతిక రాజ్యము, లోక రాజ్యము చీకటితో ఉంది. వెలుగై ఉన్న దేవుడు లోకానికి వచ్చాడు. అందుకని మనం ఏం చేయాలి? వెలుగులో నడవాలి, పాపమును ఒప్పుకోవాలి. క్రీస్తు మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు, ఆయన మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మొదటి విభజన మనం చూస్తున్నాం, ఆయన వెలుగై ఉన్న దేవుడు అని గమనిస్తున్నాం. 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ అధ్యాయం 21వ వచనం వరకు మనం చూస్తే దేవుడు ప్రేమ ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. 1, గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు,
2 గాడ్ ఈజ్ లవ్. 2వ అధ్యాయం 3 నుంచి 4వ అధ్యాయం 2వ వచనం. మరి దేవుడు ప్రేమ అంటే ఏం చేయాలి మనం? ఇక 3వ వచనంలో చెప్పాడు, 2వ అధ్యాయం 3, ఒకరితో ఒకరు సహవాసం కలిగింది. 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు, దేవుని పిల్లలు లోకమును ప్రేమించకూడదు. పిల్లలు తండ్రిని ప్రేమిస్తారు. అదేవిధంగా మనం కూడా మన ప్రియమైన తండ్రిని మనం ప్రేమించాలి. విశ్వాసి అని చెప్పుకునేవారు ఆ లక్షణాలను ఆచరణలో చూపించాలి. ఎవరైనా మన దగ్గరకు వచ్చారు, అంత అవసరత ఉంది, చాలా అత్యవసరతలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ముఖం చూస్తే కొన్నిసార్లు మనం ఈజీగా చెప్పొచ్చు. కొంతమంది ఈ పేరును మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వారు ఎంతో అవసరత వస్తే, పర్లేదే బ్రదర్ ప్రార్థన చేస్తాను అనకూడదు. ప్రభు నీకు ఇచ్చింది నీవు వారిని ఆదరించడానికి, వారిని మనము ఆదరించాలి. 3వదిగా అబద్ధ బోధకులను గురించి హెచ్చరిస్తున్నాడు. అబద్ధ బోధకులు, ఫాల్స్ ప్రాఫిట్స్. దేవుడు ప్రేమ అయినాడు, అబద్ధ బోధకులు మనం ద్వేషించాలి, వారిని సంఘంలోకి రానివ్వకూడదని చెప్పి 4వ అధ్యాయం 1వ వచనం చదివి చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ప్రియులారా, అనేకులైన వారు ప్రవక్తలుగా లోకంలో ప్రవేశించారు. ప్రతి ఆత్మను నమ్మకండి, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్నాడు కదా. ముందే చెప్పాను, త్రిత్వ సిద్ధాంతాన్ని ఎవడైతే నమ్మడో వాడి నుంచి దుర్బోధ పుట్టుకొస్తుంది. బైబిల్లో ఆ మాట లేదు, త్రిత్వం అన్నమాట. కానీ ప్రభు యొక్క లక్షణాల్లో, వ్యక్తిత్వంలో వ్యక్తులుగా 3 ఉన్నారని మనం గమనించాం. అది పెద్ద అంశం, ఎప్పుడైనా అవకాశం ఇప్పుడు ధ్యానం చేద్దాం. అబద్ధ బోధల గురించి హెచ్చరిస్తున్నాడు. దేవుడు ప్రేమయునుడు అని చెప్పాడు కనుక 2వదిగా దేవుడు ప్రేమై ఉన్నాడు. 3వదిగా 5వ అధ్యాయంలో దేవుడు జీవమై ఉన్నాడు. జీవము మనకు తెలుసు, యోహాను సువార్తలో చెప్పాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అది జీవపు వెలుగు, బయోల్యూమినిసెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడప్పుడు మినుగురు పురుగులు వస్తూ ఉంటాం మనం రాత్రి సమయాల్లో, మిలుకు మెరుస్తూ ఉంటాయి. అందులో లాసిఫెర్ అని ఒక ఎంజైమ్ రిలీజ్ అవ్వడం ద్వారా అవి చక్కగా మెరుస్తూ ఉంటాయి. రాత్రి సమయంలో మనకు బాగా కనబడుతూ ఉంటుంది. అది పురుగు చనిపోద్దు, అది జీవ వెలుగు కాదు. అది కానీ నిజమైన జీవ వెలుగు ఒక యేసు ప్రభులో మాత్రమే. దేవుడు జీవమై ఉన్నాడు. ఎలాంటి జీవించాడు ఆయన? సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవంతో లోకంపై విజయం సాధిస్తున్న రక్షణ నిశ్చయిత కలిగి ఉన్నాను. ఇది యోహాను యొక్క పత్రిక విభజన పీలారు. కనుక ఆ రోజుల్లో జ్ఞానవాదం ఎక్కువగా ఉంది ఎఫెసు సంఘంలో. వాటిని ఖండించడానికి ఈ మాటలు రాశాడు. ఈ జ్ఞానవాదాన్ని ఎదుర్కోవాలంటే మనలో ఉండాల్సిన విధేయతతో కూడిన ప్రేమ ఉండాలి అని చెప్పాడు. జ్ఞానవాదం అంటే ఏంటి? శరీరం చెడ్డదే, ఆత్మ మంచిదని చెప్పడమే. శరీరంతో ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఆత్మను పవిత్రంగా ఉంచుకుంటే చాలు, ఇది దేవునితో కనెక్ట్ అయి ఉంటుందని చెప్పేవాళ్ళే జ్ఞానవాదం. ఇలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ప్రేమతో, విధేయతో వారిని ఎదుర్కోవాలని చెప్పాడు. కనుక మొదటి 2 అధ్యాయాలు విధేయత యొక్క ఆవశ్యకత చెప్పాడు. 3 నుంచి 5 అధ్యాయాల్లో ప్రేమ యొక్క లక్షణాలు చెప్పాడు. 5వ అధ్యాయం 4 నుంచి 21 వచనాల్లో విధేయత వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాడు. విధేయత యొక్క ఆవశ్యకత ఏంటి? క్రీస్తు యొక్క మానవత్వాన్ని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చూపించిన విధేయత నమ్మని వాళ్ళు ఉన్నారు. ఈ నమ్మని వాళ్ళ ద్వారా చాలా ఆటంకాలు కలుగుతాయి. మరి ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి? పాపం చేయొద్దు, విశ్వాసులు దేశించొద్దు, కనికరం కలిగి ఉండాలి, అపోస్తుల బోధన నిలిచి ఉండాలి, దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలి, విశ్వాసుల శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని ఆత్మకు విధేయత చూపించాలి. అలాగూ చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంది. మనము మంచి మార్గదర్శకత్వంతో ముందుకెళ్తాం, దేవునికి విధేయత చూపుతాం, ఇతరులను మనం ప్రేమిస్తాం. కనుక ఈ పత్రికలో మనం చూస్తూ ఉంటే, ఈ పత్రికలో ప్రభు యొక్క నామాలు మనం చూస్తాం. ద నేమ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రాముఖ్యంగా
7 ప్రాముఖ్యమైన, లేదా 6 7 చెప్తాను, ఒకరికి గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ప్రభు యొక్క నామం ఎలాగుందో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:1 చెప్పాడు, జీవవాక్యం అన్నాడు. ప్రభు ఎవరు? ఆయన జీవవాక్యం. జీవవాక్యం అంటే జీవము కలిగినటువంటి మాట అని అర్థం. ఆయన మాట వెల్లడి చోటనే వెలుగు కలుగుతుంది. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్యమైన దేవుడు శరీరధారికి లోకానికి వచ్చి తన మాటను వెల్లడి చేశాడు. జీవవాక్యము, తండ్రి యొద్ద నుండి వచ్చిన వాక్యం, ఆయనే మన ప్రభుని యేసుక్రీస్తు. అంటే ఆయన మాటల్లో జీవము. మన సువార్త ప్రకటించి వెళ్ళిపోతాం. ప్రభు చిత్తంలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అయితే ఒక వ్యక్తిని ఆకర్షించేది జీవవాక్యం. అతడు జీవవాక్యం ద్వారా పశ్చాత్తాప స్థితికి వస్తాడు, పాపాన్ని ఒప్పుకుంటాడు, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తాడు. అంత పవర్ ఉంది వాక్యం. మన సొంత మాటలు చెప్తే శక్తి లేదు, కానీ దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యములో శక్తిని మనం చూస్తాం. ప్రభు నామంలో 2వ నామం 1:2 చెప్పాడు, నిత్య జీవము అన్నాడు. నిత్య జీవం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును చూచి అన్నాడు. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఈ లోకంలో శరీరంలో పుట్టంగానే మరణిస్తాం, కానీ ఆత్మలో నిత్యము మనం జీవిస్తాం. ఎందుకని ప్రభువు మనలో అనుగ్రహించిన జీవం అలాంటిది. 2వ నామము ప్రభు నామం, నిత్య జీవమై ఉన్న నామం. 3వదిగా ప్రభు ఏమైనాడు, 2:1 చెప్పాడు, ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఉత్తరవాది అంటే వకీలు. ఆదరణకర్త అని మనం చూస్తున్నాం. కనుక ప్రభు నామం ఏమిటంటే ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ప్రతిరోజు మనం పాపంలో పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. చూపు ద్వారా పడిపోవచ్చు, మాట ద్వారా పడిపోవచ్చు, క్రియల్లో పడిపోవచ్చు. కానీ ఆయన వాక్యం మనం శుద్ధి చేస్తున్నప్పుడు ఏమంటాడంటే, ప్రభువా ఈ జాన్సన్ ఈ సంవత్సరం కూడా ఉంచును. ఆయన వాస్తవమే, అతడు పొరపాటే చేసి ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను చూస్తున్నావు కదా, ఆ వ్యక్తిని కాపాడు నాయన అని నిరంతరము నీ పక్షాన నా పక్షాన అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఉత్తరవాది. 2:1 మనం చూస్తున్నాం, ఆయన నీతి అయి ఉన్నవాడు. నీతి అయి ఉన్నవాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు. నీతి అయి ఉన్నవాడు. నీతి అంటే ఏంటి? నైతిక ప్రవర్తనే నీతి. ప్రభు మోరల్ గ్లోరీని మనం చూస్తున్నప్పుడు ఆయన పాపము చేయని వాడుగా ఉన్నాడు. నీతి అయి ఉన్న దేవుడు ఆయన. 2:2 చెప్పాడు, మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. 4వ అంకేసి ఫుట్నోట్లో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అన్నాడు. అంటే ప్రభు ప్రాయశ్చిత్తము చేసేవాడు. అటోన్మెంట్. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కల్వరి శిలువలో చేశాడు. ఉత్తరవాదిగా ఇప్పుడు ప్రతిరోజు మనల్ని కడుగుతూ ఉన్నాడు ఆయన వాక్యము ద్వారా. 4:14 ప్రభు నామం ఏంటి అంటే ఆయన లోకరక్షకుడు అని రాయబడింది. లోకరక్షకుడు. ప్రపంచంలో ఎవరికైనా ఈ పేరుందా? ఏ గ్రంథంలో నీ పేరు ఇలా కనబడుతుందా? లేదు. ఆయన లోకరక్షకుడు. లోకమునంతటిని కూడా రక్షించేవాడు ఆయన. 5వదిగా మనం చూస్తున్నాం, ఆయన దేవుని కుమారుడు అని రాయబడింది. దేవుని కుమారుడు, లోకరక్షకుడు, దేవుని కుమారుడు. కనుక అలాంటి ప్రభు యొక్క నామాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ నామములో మనకు రక్షణ దొరికింది, నిత్య జీవం దొరికింది. ఆయన నామములో మనకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. యోహాను అనేక విషయాలు పత్రికలు రాస్తున్నాడు. సహవాసంలో మనం ఉండాలని చెప్పాడు. తండ్రితో సహవాసం, కుమారుడు క్రీస్తుతో సహవాసం, పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేస్తుంది. కనుక ఈ లోకంలో జీవిస్తుండగా మనం తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. తండ్రి ప్రేమను నిలిచి ఉండాలి.
ఆయన సంతోషాన్ని మనం పరిపూర్ణం చేయాలి. సంఘమును ప్రేమించాలి, దేవుని కుటుంబాన్ని మనం ప్రేమించాలి. కనుక లోకం చేత మోసపరచబడకూడదు. శ్రమలు కలిగినప్పుడు మనము బాధపడకుండా సంతోషంగా సహవాసంలో ఆనందించాలి. ఇలాగనట్టి కృపా భాగ్యం ప్రభు మనకందరికీ దయచేయనుగాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, యోహాను పత్రిక నుంచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి అంత ఓపికతో వాక్యం ఆలకించిన ప్రియులను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ఆమేన్. యోహాను పత్రిక నుంచి చక్కటి వర్తమానం మనకి దైవజనులు అందించారు. మొదటి 4 వచనాల ఆధారంగా పత్రిక అంతా కూడా అందులో ఉన్న సత్యాలని, ముఖ్యంగా మనకేమిటంటే శాంటిఫికేషన్, శుద్ధీకరణ. ఎందుకంటే మనము లోకంలో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, శరీరంతో ఉన్నాం. కాబట్టి అనుదినము మనము శుద్ధి చేసుకుంటూనే ఉండాలని చెప్పేసి గొప్ప సత్యాన్ని, మరి అంతేకాకుండా పత్రికలో ఉండే గొప్ప సత్యాలంతా మనం విన్నాం. వాటన్ని గురించి దైవజనులు చక్కగా మనకి వివరించారు. దేవుడు తన ద్వారా మనతో మాట్లాడినందుకే ప్రభుకు స్తోత్రములు. మరి చక్కటి వర్తమానం అందించిన దైవజనులకు కూడా మన కాన్ఫరెన్స్, మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. అలాగనే చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మన ప్రార్థన పెద్దలు దేవదానం అన్న ముంబై నుంచి ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలు. చేరి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. దైవజనులైన బి జాన్సన్ గారికి చక్కని వర్తమానం అందించిన దైవజనునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన ఆజ్ఞారాన్ని గారికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన. ప్రేమామయుడు అయిన పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడు అయిన మా రాజా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి వందనాలు. మీ ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుని గుర్చిన సంగతులు ప్రభా తండ్రి మాకు వివరంగా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-4 వచనాలు తీసుకొని ఆ పత్రిక విభజన చేస్తూ అనేక సంగతులు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. మరి ఆఖరి దినాల్లో మరి మేము ఎలా ఉండాలో, అబద్ధ బోధకులు వస్తున్న సంగతి మెలకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అపోస్తుల యొక్క లక్షణాలు, మరి సహవాసం గురించి తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ పత్రికలోని యొక్క ఫెలోషిప్ ఎలాంటిది అనేది కూడా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. తండ్రితో కూడా, కుమారుడైన యేసుతో కూడా, పరిశుద్ధాత్మతో కూడా మేము సహవాసం కలిగి మరి మీరు ఇస్తున్న సంతోషాన్ని, మరి మీరు కలుగు చేసే శుద్ధీకరణ, మీరు అనుగ్రహించిన నిశ్చయితలు, ప్రభు నమ్మకములో అంధకారం మీద జయము, ఇవన్నీ కూడా చాలా సంగతులు వివరిస్తూ వచ్చారు నాయన. అట్రీతిగా మా జీవితంలో విజయమును సాధించే వరంగా, ప్రేమ చూపే వరంగా, దుర్బోధ మీద విజయాన్ని సాధించే వరంగా, లోకం మీద విజయాన్ని సాధించే వరంగా ఉన్నట్లు మమ్మల్ని బలపరచండి. వెలుగు అయిన దేవుని మేము కలిగి ఉన్నాం కాబట్టి వెలుగులో మేము జీవిస్తూ, మీ ప్రేమను మేము కనపరుస్తూ, లోకరక్షకుడు అయిన మిమ్మల్ని మాత్రమే మేము ప్రేమిస్తూ, లోకమును ద్వేషిస్తూ అందరినీ అదే ప్రేమతో ఆదరించలాగా చేయండి తండ్రి. దేవుడు జీవమై ఉన్నాడని కూడా మీరు తెలియచేశారు. ఆ జీవములో సమృద్ధి అయిన జీవమును పొందుతూ ముందుకు చావడానికి సహాయం చేయండి. అది అంతేకాకుండా దేవుని ఆత్మకు మేము విధేయత చూపిన వారం ప్రభా, మీ కృపలు వర్ధిల్లినట్లు చేయండి. అంతేకాకుండా జీవవాక్యం ద్వారా అనేకులను మీరు రాబట్టుకుంటున్నారు, నిత్య జీవమును కలుగు చేస్తున్నారు.
ఆదరణకర్తగా ఉండి ఆదరిస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. లోకమునకు ప్రభా తండ్రి పాపములకు శాంతికరమై ఉన్నామని అది ఆఖరి వరకు ప్రభా మీ పిల్లలమైన మేము ఎక్కడ జారిపోకుండా పాపము చేయుటకు అక్కడ ఒక ఛాన్స్ ఉందన్నట్టుగా 2:1 మీరు తెలియజేశారు. అయితే పాపం చేసిన ఏళ్ళ నీతిమంతుడని యేసుక్రీస్తు అని ఉత్తరవాది మాకున్నాడని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తుంది. అలాగే ప్రభా అనేక సంగతులు యోహాను రాసిన మొదటి పత్రికలో నుండి తీసుకొని అనేక సంగతులు మరి యోహాను భక్తుని అపోస్తుల గురించి తెలియజేసిన సంగతిని బట్టి వందలు తెలుస్తున్నాం. నీ దాసుని బలపరచండి, ఇంకా బాగా వాడుకోనండి. మీ చిత్తమైతే ఆయన చెప్పిన జ్ఞాపకం చేసే రీతిగా పరిశుద్ధాత్మను గురించిన సంగతులు రాబోయే దినాల్లో చెప్పడానికి కూడా ఆయన బలపరచండి. మా పదమని ప్రాణం చేస్తున్నాం. ఆయన్ను ఆయన కుటుంబాన్ని పరిచర్యను దీవించండి. అలాగే నిర్విరాముగా మరి ప్రభా తండ్రి నిర్వర్తిస్తున్న ఈ జూమ్ మీటింగులు మరి ఎవరైతే భారంగా బాధ్యత కలిగి చేస్తున్నారో ఆ ప్రియ కుమారుడు మీ దాసుని బర్నబాస్ గారిని వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి మేము ప్రాణం చేస్తున్నాం. చక్కగా నడిపించిన ఆదినారాయణ గారిని వారి కుటుంబాన్ని దీవించండి. చేరి వచ్చిన ప్రతి ప్రియుణ్ణి ప్రతి సహోదర సహోదరిని దీవించి మయం పొందమని అల్పుడైన నన్ను కూడా మీ కృపలో జ్ఞానం చూసుకొని మయం పొందమని మీ దినదీవులతో నింపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా, వందనాలు. ఈ యొక్క దినం 4284వ దినం నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రభు స్తోత్రములు. మరి బర్నబాస్ బ్రదర్ కూడా వందనాలు తెలియజేస్తూ మరి ఈ దినం సహకరించిన ప్రియులు ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దైవజనులు, అదేవిధంగా చివరి ప్రార్థన చేసిన వారు, పాల్గొన్న వారందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ గారికి అప్పచెప్తున్నాను.